హలో అందరికీ నమస్కారం. నా పేరు వెంకట్రాజు దేవరకొండ. భైరవాద బుల్లీకుత్త నా ఛానల్స్. వీడు నా భైరవాన్ని పిలుస్తుంటాం. మనవాడి గురించి చెప్పే ముందు అసలు బుల్లీకుత్త హిస్టరీ ఏమిటి, ఏ ప్రాంతానికి చెందినది, దాని శరీర నిర్మాణం ఎలా ఉంటుంది, అలాగే బుల్లీకుత్త నేచర్ వెరీ ఇంపార్టెంట్, అది ఎలా ఉంటుందని నేను తీసుకున్న సబ్జెక్ట్ ఇంటర్నెట్ నుంచి, అలాగే హర్యానా పంజాబ్లో తరతరాలుగా బుల్లీకుత్తాలతో ఉంటున్న సీనియర్ మోస్ట్ వ్యక్తులతో మాట్లాడి కలెక్ట్ చేసిన సబ్జెక్ట్ ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. ఈ బ్రీడ్ మన భారతదేశంది. ఉత్తర భారతదేశంలో సింధు ప్రాంతంలో ఇది పుట్టింది. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ విడిపోయింది, కానీ రెండు దేశాలకు సంబంధించింది కాబట్టి, అంటే ఆ బార్డర్ బ్రీడ్ కాబట్టి వాళ్ళు పాకిస్తానీ బుల్లి అంటారు, మనం బుల్లి కుత్త అంటాము. సింధ్ ఏరియాలో సింధీ మ్యాస్టిఫ్ అని కూడా అంటారు. చరిత్ర ఏమంటే ఇది 16th సెంచరీ బ్రీడ్. ఇది యాక్చువల్ గా దీని పూర్తి పేరు భోలీ కుత్త, అందరూ బుల్లి కుత్త అన్నారు. భోలీ అనేది పంజాబీ వాడు. భోలీ అంటే గంగడోల్ అని అర్థం. మెడ దగ్గర లూజ్ స్కిన్ గంగడోల్ లాగా ఏలబడడం వల్ల భోలీ కుత్త అని పేరు. ఆ రోజుల్లో జమీందారులు రాజుల వద్ద ఉండేవి. రాజులు వీటిని తమ సైన్యంలో వాడుకునేవారు. సైన్యానికి కాపలాగాను ఉండేవి, అలాగే సైనికుల యొక్క గుర్రాలు ఏనుగులకి కాపలాగాను ఉండేవి. అలాగే యుద్ధం వచ్చే సమయంలో సైన్యం ముందు వరుసలో ఉండి శత్రు సైన్యానికి అడలు కొట్టించేవి, వారి యొక్క గుర్రాలకి ఏనుగుల్ని బెదిరించేవి. ఆ కాలంలో మొఘల్ రాజుల వద్ద వందల సంఖ్యలో ఉండేవంట. అదే సమయంలో అలెగ్జాండర్ వచ్చి మన ఇండియాపై దండెత్తడానికి చూస్తున్న సందర్భంలో ఈ బుల్లి కుత్తాలను కూడా ఆయన అడాప్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు, వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అలాగే పోర్చుగీస్ గారు అనేక మంది వచ్చి అడాప్ట్ చేసుకోవడం వల్ల ఈ బ్రీడ్ అనేది అప్పట్లోనే కొంత మిక్స్ అయింది. బోలీ కుత్తాని ఈ బ్రిటిషర్స్ బుల్లి కుత్తగా మార్చారు. ఉత్తర భారతదేశంలో బుల్లి కుత్త అయితే దక్షిణ భారతదేశంలో అలంగు పేరుతో ఇంకొక బ్రీడ్ ఉండేది. అది దక్షిణ భారతదేశపు రాజులు వాడుతుండేవారు. ఇది శారీరకంగా మానసికంగా బుల్లి కుత్తతో సరి సమానంగా ఉండేది. వీటికి వినికిడి శక్తి ఎక్కువ, చాలా దూరం నుంచే కదలికలను పసిగట్టేవి అని చెప్తున్నారు. ఈ శిలాఫలకం ఐరా వటవేశ్వర టెంపుల్, దరసురాం, తాంజావూరు డిస్ట్రిక్ట్, తిరుచి. దీనిని 12వ శతాబ్దంలో గుర్తించారు. అప్పటి రాజు చోళవంశీకుడు 2వ రాజు రాజరాజ దీనిని నిర్మించాడు. ఇప్పటికే మనం తాంజావూరులో చూడొచ్చు.